ఈ మాసము చివరి పునరుద్ధాన దినాన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ సమయమందు ఒక అమూల్యమైనటువంటి దేవుని యొక్క వాక్యం అనేటటువంటి అర్థమును మీ ముందుకు తీసుకువస్తున్నాను. వాటిలో మన యొక్క అర్థములు మన యొక్క ముఖములను చూసుకొని కాస్త మన హృదయాలను దిద్దుకొని దీవెనకరంగా గృహాలు చేరాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని సన్నిధి అన్నా, దేవుడు అన్నా ఎంతమందికి భయం ఉంది? చెప్పండి, ఎంతమంది భయపడుతున్నారు దేవునికి? నిజంగా భయపడేటటువంటి వారు ఎలా ఉంటారు? నాకు భయం ఉంది కాబట్టి 10 మైళ్ళ దూరములో నుండి పరిగెత్తుకుంటూ వస్తా. ఎందుకు నాలో భయం అంటే, ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ నిమిత్తము లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి మాకు దేవుని సన్నిధి అంటే భయం. ఎన్ని గంటలకు ప్రార్థన ప్రారంభమవుతుందని మీకు ఎంతమందికి మెసేజ్ వచ్చింది? పోయిన వారం ఎప్పుడని మనం ప్రకటన చేసుకున్నాము? చెప్పండి, ఎన్ని గంటలకు ప్రార్థన ప్రారంభము? చెప్పండి, నాకు కనబడదా? మనం ఎన్ని గంటలకు వస్తున్నాము? నిజంగా దేవుని భయం ఉందా మనకు? కేవలము బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి రావడము పోవడము అలాగే ఉంటే మన జీవితాలు బాగుపడతాయా? మనం నియమించబడతామా? ఇది కడవరి దినాలు. మన మనసును, మన జీవితాన్ని, మన ప్రవర్తనను, సమస్తాన్ని మార్చుకొని మనము సరిదిద్దుకోకపోతే మనము దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేమన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవలసినటువంటి సమయం ఈ సమయము. మొదటి తెస్సలోనికైయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. అందరూ కూడా నా వైపు చూడండి అమ్మా, అందరూ నా వైపు చూడండి. ఒకవేళ నా ముఖము వికారంగా ఉంటే మాత్రం చూడకండి. తల్లు మంచి భూమి చూసేది నా వైపు చూడండి. చదవండి. మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్లే. ప్రభువునందు ఒకవేళ స్థిరంగా కనుక మీరు ఉంటే నిజముగా మీరు బ్రతికినట్లే అని అక్కడ ఆ మాటతో ఆయన ముగిస్తూ ఉన్నాడు. ప్రభువునందు మీరు స్థిరముగా ఉండినట్లయితే మీరు బ్రతికినట్లే. ఈ తెస్సలోనికులకు అనేటటువంటి పట్టణము చాలా పెద్ద పట్టణము. ఆ పట్టణములో నివసిస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలను ఉద్దేశించి ఈ దైవజనుడు హృదయములో కలిగినటువంటి భారముతో ఈ సంగతిని ఆయన తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మానవుని యొక్క జీవితంలో ఒక ఇల్లు కట్టి
ఇది నా జీవితంలో ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండాలనేటటువంటి ఆశ కలిగి ఉంటాడు. ఒక వాహనము కొన్నా అది స్థిరంగా ఉండాలి. ఏ పని చేసినా అదంతా కూడా స్థిరపరచబడాలనేటటువంటి ఉద్దేశము, ఆశ మానవులు కలిగినప్పుడు తన స్వరూపమందు సృజించుకున్నటువంటి నీ పట్ల దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి ఆశ కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు ఆలోచన చేశావా? ఎప్పుడైనా కానీ, ఏ క్షణమైనా కానీ, నా దేవుడు నన్ను సృష్టించినటువంటి నా దేవుడు నా పట్ల, నా జీవితం పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అని ఎప్పుడైనా కానీ నువ్వు ఆలోచన చేశావా అని ఒకసారి నేను అడుగుతున్నాను. లోకములో ఉన్నటువంటి మనకే ఈ రకమైనటువంటి కోరికలు, ఆశ ఉంటే మరి దేవుడు ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడో ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. నా బిడ్డలు ఎల్లప్పుడూ నా సన్నిధానములో స్థిరముగా ఉండాలనేటువంటి ఆశ ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఆశ కలిగి ఉన్నాడు. ఎవరు స్థిరంగా ఉండాలి? ఎవరు స్థిరంగా ఉండాలి? దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము కూడా ఆయన సన్నిధానములో స్థిరముగా ఉండాలని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మ, బయట ఉన్నటువంటి స్త్రీలు కొద్దిగా లోపలికి స్థలం ముందు లోపలికి వచ్చి కూర్చోండి అమ్మ. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనము ఆత్మీయంగా కొద్దిగా ఆలోచన చేస్తే, ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మరి సమయం ఏమో చాలా దగ్గర పడింది. ఎంతైంది సమయము? ఎంతైంది సమయం ఇప్పుడు అమ్మా? ఎంతసేపు బాకీ చెప్పాలా? మీరు ఎంతసేపు చెప్పమంటే అంతసేపు చెప్తావు. 10 నిమిషాలు సరిపోతుంది. సమయ పాలన, సంఘము నేర్చుకోవాల. సమయ పాలన అనేటటువంటిది ఏమిటి? కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ స్థిరముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. తన బిడ్డలు ఎప్పుడు తన నుండి దూరముగా వెళ్ళకూడదని చెప్పి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు సృష్టిని 2 విధములుగా సృజించాడు. ఒకటి మాట ద్వారా సృజించాడు. ఆ మాట ద్వారా ఏమని సృజించాడు అని మనం ఆలోచన చేస్తే, భూమి కలుగును గాక, ఆకాశము కలుగును గాక, సూర్యచంద్రులు నక్షత్రములు కలుగును గాక, జీవరాశులన్నీ కలుగును గాక అని పలికిన ఆ పలుకు ద్వారా సమస్తములు కలిగినట్టు మాట ద్వారా కలుగజేసినటువంటి సృష్టి. రెండో సృష్టి ఎలాగున్నదంటే తన చేతుల ద్వారా సృజింపబడినటువంటి సృష్టి. ఎంత ఆశ్చర్యమో! ఆ పశువుల చేత దేవుడు సృష్టించినటువంటి జంతువుల ద్వారా తొక్కబడినటువంటి నేల మట్టుతో మనల్ని నిర్మించి మన నాసికరంధ్రములో జీవాత్మను జీవింప చేసినటువంటి దేవాది దేవుడు తన చేతులతో చేయబడినటువంటి సృష్టి అయినటువంటి మానవుడు ఈ దినమున ఎవరిని సంతోషపెడుతున్నాం? మనం ఆ దేవుడిని మనం నిజముగా సంతోషపెడుతున్నామా? నీ బంధువులను సంతోషపెడుతున్నావు, నీ రక్త సంబంధికులను సంతోషపెడుతున్నావు, నీ స్నేహితులను సంతోషపెడుతున్నావు, లోకములో ఉండేటటువంటి మనుషులను నీవు సంతోషపెడుతున్నావు కావు. కానీ నిన్ను సృజించినటువంటి దేవుణ్ణి ఏ రోజైనా నీవు సంతోషపెట్టావా? ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. ఒక మాట మనం చదువుకుందాం. హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి నీ వద్దకు వచ్చి
నిన్ను ప్రేమించి అని చెప్తున్నటువంటి మాట ఏంటి? అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి పొర్లి ఉన్న నిన్ను నీవు బ్రతకమని నీతో చెప్పుకుని దేవునికి స్తోత్రం చెప్పడు. చేతులు ఎందుకు గట్టిగా? ఎక్కడున్నావు నీవు? పాప రక్తముల చేత మలినము చేత ఎవ్వరు కూడా నిన్ను ప్రేమించినటువంటి స్థితిలో దేవాది దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ రక్తాన్ని కడిగి పరిశుద్ధపరిచి నువ్వు బ్రతకమని చెప్పినటువంటి దేవుని నువ్వు సంతోషపెడుతున్నావా? నీ భార్యని సంతోషపెడుతున్నావు, నీ పిల్లల్ని సంతోషపెడుతున్నావు, నీ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడానికి దినమంతా నీ సమయాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎక్కడ దేవుని సంతోషపెడతావు? నా తండ్రి ఒకడు ఉన్నాడు, దినము నన్ను కాపాడేటటువంటి వాడు, నా ఆయుస్సును పొడిగించేటటువంటి వాడు, నాకు బలమునిచ్చేవాడు, నా మార్గంలో నాకు తోడై ఉన్నటువంటి వాడు. అట్టి దేవుని నేను సంతోష పెట్టాలని ఆశ, కోరిక నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావని ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. నిజంగా ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, నిజమైనటువంటి మనసుతో ఆయన సన్నిధానంలో నిలవాలని చెప్పి ఆశిస్తారో వారు నిజంగా స్థిరపరచబడతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు మనమంతా అనుకుంటున్నాము ఏమని? ఏ వాక్యం చదువుకున్నాము? దేవుడు ఏమన్నాడు? ప్రొఫెసర్ పౌలు ఏమన్నాడు? ఇప్పుడు మీరందరూ కూడా స్థిరముగా ఉంటే మీరు బ్రతికినట్లే అన్నాడు. ఇప్పుడు మనమంతా అనుకుంటాము, ఏమని అనుకుంటాము? అయ్యా, బైబిల్ పట్టుకొని మంచి వస్త్రాలు వేసుకొని దేవుని మందిరానికి తరచుగా వచ్చి పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, మేము స్థిరంగా లేమా? మీకు కనబడతలేదో మా విశ్వాసంలో మేము ఎంత స్థిరంగా ఉన్నామో? మరి స్థిరంగా ఉంటే గుర్తులు ఉండాలి కదా. నేను స్థిరంగా ఉన్నాను. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, నేను మీతో చెప్తున్నాను, అయ్యా నేను స్థిరంగా ఉన్నాను అంటే మీరేమంటారు? నేను స్థిరంగా ఉన్నాను అనటానికి మొట్టమొదటి గుర్తు ఏమిటి అని మనము గమనిస్తే, చాలా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి గుర్తు, మారు మనసు పొంది బాప్తిజము తీసుకొని ఆయన రక్తములో కడగబడినటువంటి బిడ్డలు దేనికి గుర్తుగా ఉన్నారంటే ఆయన యందు స్థిరపరచబడినటువంటి వారికి గుర్తుగా ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణలో మనం ఏమై ఉండాలంటే స్థిరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ స్థిరత్వము లేనటువంటి మానవాళిని ఉద్దేశించి ఆయన చేతులు చాపి అంటాడు, ప్రయాసపడి భారము పోయి సమస్త జనులారా నా వద్దకు రండి, పాప భారాన్ని మోస్తున్నారు, నా వద్దకు రండి, ఆ భారాన్ని తొలగించి నీకు నెమ్మదిని సమాధానములు ఇస్తానని చెప్పి మత్తయి సువార్త 11:28 ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ఈ శ్రేష్టమైనటువంటి మంచి సమయాల ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నేను స్థిరముగా ఉండటానికి ఒక గుర్తు కావాలి. అది మొట్టమొదటి గుర్తు ఏమిటంటే నా రక్షణలో నేను స్థిరపరచబడి ఉన్నాను అని చెప్పి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవాల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ స్థిరపరచబడినటువంటి వాడు నిజముగా దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు మొట్టమొదట మనకు ఒక గుర్తు వచ్చింది, నేను కడగబడ్డాను, శుద్ధీకరింపబడ్డాను, రక్షణను పొందుకున్నాను, ఆ రక్షణలో నేను స్థిరపరచబడ్డానని ఒక గుర్తు మనకు వచ్చింది.
ఈ స్థిరపడేటటువంటి గుర్తుకు సంపూర్ణంగా ఆయన సన్నిధిలో మనము స్థిరపరచబడాలంటే ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. దీపావళి పండుగ వచ్చింది. ఏ పండుగ అందరూ చెప్పండి? దీపావళి పండుగ వచ్చింది. ఒక కుటుంబం అంటుంది, కుటుంబము అనుకుంటుంది, మేము యేసయ్యను నమ్మాము, మా ఇంట్లో టపాకాయలు మేము కాల్చము. ఏమనుకున్నారు వీళ్ళు? యేసయ్యను. ఆ తర్వాత ఇంట్లో ఉండేటటువంటి పిల్లలు కాస్త తొందర పెట్టారు. అయ్యా, డాడీ, మమ్మీ, అందరి ఇళ్లలో పిల్లలు టపాకాయలు కాల్చుకుంటున్నారు, మరి ఎట్లా అని పిల్లలు ఏడిస్తే, మేము యేసయ్యను నమ్ముకున్నాము కానీ టపాకాయలు మా ఇంట్లో కాల్చము కానీ పిల్లలు తొందర పెడుతున్నారు, సురుసురు బతిలు తెచ్చుకున్నాం మా ఇంటికి. మా రక్షణలో మేము స్థిరంగా ఉన్నాము, యేసయ్యను మాత్రమే నమ్ముకున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నారట వీళ్ళు? మా యేసయ్యను స్థిరంగా ఉండాలి అనే ఆశ మాత్రం ఉంది కానీ లోకాన్ని విడిచిపెట్టాలా, లోక సంబంధమైనటువంటి ఆచారాలను విడిచిపెట్టాలా, ఆ పద్ధతులను విడిచిపెట్టుకోవాలి. ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి 20 లక్షల మంది ఇశ్రాయేలు జనాంగము వారి జీవితంలో ఒక ఆశ ఉంది. ఏమిటి ఆ ఆశ? ఎలాగైనా మేము పాలు తేనెలు ప్రవహించే దేశాలకు వెళతామనేటటువంటి ఆశ మాత్రం వాళ్ళలో ఉంది. కానీ ఐగుప్తులో ఉండేటటువంటి ఆశ మాత్రం వాళ్ళు ఎప్పుడు ఆ జ్ఞాపకాలు మర్చిపోవాలి. అక్కడుండే కీరకాయలు, దోసకాయలు, కనీసం వారంలో ఒక రోజన్న చికెన్, మటన్ మాకు దొరికేది. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ మాకు సమాధులు లేవా? ఈ అరణ్యములు చంపడానికి తీసుకొచ్చావా అని దైవ సేవకుని మీద సరిగారు, గొనిగారు ఎంతో ఓర్చుకున్నాడు. ఎన్ని రకాలుగా సరిగినా చాలా జాగ్రత్తగా గమనించాడు. ఆహారం లేదంటే ఆహారం దొరికింది, నీళ్లు లేవంటే నీళ్లు దొరికింది, మాంసము లేదంటే మాంసము, శ్రేష్టమైనటువంటి మాంసాన్ని ఇస్తే వాళ్ళు తిన్నారు. ఎంతవరకు తిన్నారంటే వాళ్ళు ముక్కులలో గుండా బయటకు వచ్చేది. ప్రయాణంలో ఉన్నారు, వాళ్ళకి ఆశ ఉంది, నేను యేసయ్యలో స్థిరపరచబడి ఉన్నాను, ఎలాగైనా నేను పరలోక రాజ్యానికి వెళతాను అనేటటువంటి ఆశ మాత్రం ఉంది. కానీ ఒక్కరు కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఐగుప్తు అనే లోకములో ఉండేటటువంటి ఆశలన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే జ్ఞాపకము చేసుకుంటూ ప్రయాణము చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దినాన మన జీవితంలో కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యను స్థిరపరచబడాలంటే లోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు అన్నాను, నేను మల్లెగూడలో స్థిరపరచబడ్డాను అని నేను మీతో అన్నాను. మీరేమంటారు? అయ్యా, ఒకవేళ నువ్వు స్థిరపరచబడితే నీకు ఓటర్ కార్డు ఉందా? కొన్ని ఓటర్ కార్డు లేకున్నా ఏమైనా రేషన్ కార్డు ఉందా? ఇవి రెండు లేకపోయినా నీకేమైనా ఇల్లుందా? ఇప్పుడు నేను మల్లెగూడలో స్థిరపరచబడాలంటే నేను ఉండేటటువంటి యాప్రాలను విడిచిపెట్టాలి. గట్టిగా ఇల్లు చెప్పండి సార్. మీకు చెప్పలేక సాగు వస్తుంది. మీరేం అర్థం చేసుకుంటున్నారో, ఏమి వింటున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఇక్కడ స్థిరపడాలంటే ఏమి విడిచిపెట్టాలా? నీవు యేసయ్యలో స్థిరపరచబడాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి. మొదటి యోహానుకు రాసినటువంటి పత్రిక
2వ అధ్యాయము 16వ వాక్యము, లోకములో ఉన్నదంతయో అమ్మా అనగా లోకముల మాటలు లోకములో ఉన్నదంతయో అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబములు ఇవి తండ్రి వలన కలిగినవి కావు. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకములో ఉండేటటువంటి సమస్తము కూడా శరీరాశ, నేత్రాశ ఎంత ప్రమాదకరమైనటువంటివి అంటే మన విశ్వాస యాత్రలో ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి. వీటి యొక్క ఆశలు కనుక నువ్వు పడితే యేసయ్యలో నువ్వు స్థిరంగా ఉండలేవు. యేసయ్యలో ఏమాత్రము కూడా నువ్వు స్థిరంగా ఉండలేవు. అందుకే దైవజనుడైనటువంటి పౌలు చాలా చక్కని మాట చెప్పాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదివితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను దేవునిలోనికి రాకముందు ఆయన నన్ను దర్శించక మునుపు నా జీవితము వేరు. ఆయన దర్శించి నన్ను పిలుచుకున్న తర్వాత ఇదిగో నా జీవితము ఈ విధంగా ఉంది. నేను ఎప్పుడో చచ్చిపోయాను. నిజంగానే విశ్వాస జీవితములో యేసయ్యలో స్థిరంగా ఉండాలంటే నువ్వు చచ్చిపోవాలా. నీలో ఉండేటటువంటి ఆశలన్నీ కూడా సావాలా. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నీకు ఉండే ఆశ నేత్రాశ, ఇది నాకుంటే బాగుండు కదా. శరీరాశ, ఓహో ఎంత సంతోషమైనటువంటి ఆశ. ఇది నీ జీవితంలో ఉన్నంత కాలము యేసయ్యలో నువ్వు స్థిరంగా ఉండలేవు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలలో ఆకాశమందు ఆశీర్వైనటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట మనము గమనిస్తాం. నీ క్రియలు అందరూ కూడా మాట నోట్ చేసుకునే పిల్లలు కూర్చోబెట్టవై. నీ క్రియలు నేను ఎరుగుతును, నువ్వు చల్లగానేను వెచ్చగానేను లేవు, చల్లగానేను వెచ్చగానేను ఉండిన మేలు అందక నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నా నోటి నుండి నేను ఉమ్మి వేస్తున్నాను అంటాడు. నీ క్రియలు నాకు తెలుసు, నీ బుద్ధి నాకు తెలుసు. నీ పక్కింటి వరకు నీ బుద్ధి తెలియకపోవచ్చు. నీ ప్రవర్తన నాకు తెలుసు. యేసయ్యను నమ్ముకొని స్థిరంగా ఉండేటటువంటి వారికి కోపం రాదమ్మా. యేసయ్యలో ఉంటే కోపం అనేది చచ్చిపోతుంది. యేసయ్యకి ఏ రోజైనా కోపం వచ్చిందా? ఆయన ఎవరి మీద కోపపడ్డా? ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఈ రోజున గమనించండి, మన పిల్లలు తెలిసి తెలియక పిల్లలతో తగాదు చేసుకున్నారు అనుకుందాం. వెంటనే ఏం చేస్తాం మనము? పిల్లలు తగాదు చేసుకున్నారు, వారు సమాధాన పడతారు, మన పిల్లలు కూడా తప్పుండొచ్చు అని అనుకోరు. వెంటనే 16 సార్లు ఏం చేస్తారంట? చేతులు ఒప్పుకుంటూ గట్టిగా నడుమొప్పించుకొని నా పిల్లలు కొట్టింది ఎవరు రాండి నీ సంగతి ఎందుకు చూసుకుంటామని బయటికి పరిగెత్తుతారు. ఎక్కడికి పరిగెత్తుతారు? మా నా పిల్లల మీద చేపెడతారా మీరు? నువ్వు సావలా. నీలో ఉండేటటువంటి హాము, నీలో ఉండేటటువంటి గర్వము సావాలా. అది ఎప్పుడైతే సస్తుందో నిజముగా నీ జీవితంలో నువ్వు ఏమై ఉంటావంటే, రెండోదిగా యేసయ్యలో నువ్వు స్థిరంగా ఉంటావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే,
ఏ కుటుంబంలోనికి వెళ్ళినా లేక ఏ కుటుంబము ఫోన్ చేసినా ఎవరు ప్రార్థన చేసుకోవడానికి వచ్చినా నా కుమారునికి పెళ్లి కావాలయ్యా, పెళ్లి కొరకు ప్రార్థన చేయి. మేము అప్పుల బాధలో ఉన్నాము, తన అప్పుల బాధలు తీరేటట్లుగా ప్రార్థన చేయి. మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, ఆ ఇంటి కొరకు ప్రార్థన చేయి. సంతానం కొరకు ప్రార్థన చేయి, వ్యాపారం కొరకు ప్రార్థన చేయి. రకరకాల సమస్యలు చెప్పి ప్రార్థన చేయమనేటటువంటి వారు ఉన్నారు. కానీ అయ్యా, ఎల్లప్పుడూ నేను నా కుటుంబము పరలోకములో స్థిరపడేటట్లుగా ప్రార్థన చెయ్యి అని అడిగినటువంటి వారు ప్రపంచములో ఏ విశ్వాస కుటుంబమైనా ఉన్నదా అని ఆలోచిస్తే ఆ కుటుంబాలు ఎక్కడ కనిపించదు. మా కుటుంబాలన్నీ కూడా పరలోకములు స్థిరంగా ఉండాలి, ఆ విషయం కొరకై మీరు ప్రార్థన చేయండి అయ్యా అని అడిగి ప్రార్థన చేసుకున్నటువంటి కుటుంబాలు ఒక్క కుటుంబము కూడా కనిపించాలి. నా ప్రియమైన ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అతి ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలను మీ ముందు పెట్టి నేను వచ్చిన దారిని నేను వెళ్ళిపోతా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుదాం. అందుకు నెబుకద్నెజరు వారితో ఇట్లా, మీరు నా దేవతలను పూజించలేదని, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదని నాకు వినబడింది. చాలు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము గమనించినట్లయితే, ఒక దేశానికి చెరపట్టుకొని తీసుకొని కొనుక్కోబడినటువంటి యవ్వనస్తులలో ఈ 3 ఒక ప్రాముఖ్యులు. షద్రక్, మేషక్, అబేద్నెగో అనబడినటువంటి వీరు ఎల్లప్పుడూ కూడా దేవునికి భయపడేటటువంటి మనసు కలిగినటువంటి వారు. వారు తినే ఆహారాన్ని తిరస్కరించే, రాజు భోజనము దొరికితే విడిచిపెడతాం మనము? ఆయన త్రాగే ద్రాక్షరసాన్ని మనం విడిచిపెడతామా? మనంగినైతే వారందరూ ఇవన్నీ కూడా మేము తీసుకొని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేమని చెప్పి వాటిని తిరస్కరించి బతిమిలాడి వారి సాధారణమైనటువంటి ఆహారాన్ని తిని దేవునికి మహిమ పొందించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించి చూస్తే ఈ 3వ విషయాన్ని మనం గమనిస్తే వారు ఎలా ఉన్నారు, ఆ తర్వాత వారి కొరకు సిద్ధపరచబడినటువంటి అగ్నిగుండములో పడవేయబడినప్పుడు వారు ఏ విధంగా కాపాడబడ్డారు, సింహము పోటులో వారిని వేసినప్పుడు దేవుడు ఏ రీతిగా వారిని తప్పించాడు, ఈ కార్యాలన్నీ చేయటానికి వారి జీవితంలో అతి ప్రాముఖ్యంగా ఏమి కలిగి ఉన్నారని మనం గమనిస్తే 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇట్టి శాసనములు సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి, అక్కడ అండర్లైన్ చేసుకోండి, యథా ప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని ప్రార్థన చేసి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సమయమందు అందరము మోకరించి ప్రార్థన చేసుకుందాం అని అనిన వెంటనే మనం ఏం చేస్తామంటే, వాహనానికి ఏ విధంగా సైడ్ స్టాండ్ వేస్తే ఏ విధంగా అయిపోద్ది? ఏమైతుందమ్మా, ఒక వాహనాన్ని నిలబెట్టి దానికి ఒక సైడ్ స్టాండ్ ఉంటుంది, అది వేస్తే బండి ఏమైతే
ఇప్పుడు సేవకునిగా నేనేం చెప్పాను? మనమందరం కూడా మోకరించి ప్రార్థన చేద్దాం అనగానే మనం ఏం చేస్తామంటే సైడ్ స్టాండ్ వేసుకుంటాం. ఆ తర్వాత ఈ స్టాండ్ సరిలేదని సెంటర్ స్టాండ్ వేసుకుంటాం. ఇది ఎలా ఉంటది? భోజనానికి కూర్చుంటాం చూడు. భోజనానికి ఏ రకంగా కూర్చుంటారో ఆ స్టాండ్ వేసుకొని, యేసు ప్రభువా మా ప్రార్థన ఆలకించి మాకు జవాబు దయచేయవా, ప్రార్థించలేని, మోకాళ్ళు మీద ఉండి ప్రార్థించలేనటువంటి కుంటితనము మనం ఏముంది? కుంటేలు. సరి అయినటువంటి రీతిలో మోకరించి ప్రార్థన చేయలేనటువంటి కుంటితనం మనలో కనిపిస్తూ ఉంది. ఇంకొక విషయాన్ని మీరు చెప్తాను, గమనించండి. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుదాం. అబ్రహాము 99 ఏళ్ళ వాడై చాలు. ఇప్పుడు అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు అందరు చెప్పండి? 99 సంవత్సరాలు, ఇంచుమించు 100 సంవత్సరాలు అనుకుందాం. ఈ వయసు కలిగినటువంటి అబ్రహాము ఏమి చేస్తూ ఉన్నాడని మనం ఆలోచిస్తే 18వ వచనంలో మనం 18వ అధ్యాయాన్ని చూద్దాం. మొదటి నుండి చదవండి త్వరగా. మమ్రే వద్దనున్న సింధూరు వనములు. చూడండి, అబ్రహాము ఎండవేళ ద్వారము వద్ద కూర్చొని ఉన్నాడు. అందరు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈయనకి ఏం పని అమ్మా? 100 సంవత్సరాల వయసులో ఈయన ఎండవేళ ఆ ద్వారము దగ్గర కూర్చొని ఉండటానికి గల కారణం ఏమిటి? వేసుకున్నటువంటి గుడారంలో ఏదో ఒక మూలన కూర్చోవలసినటువంటి అబ్రహాము ఎండవేళలో ద్వారము దగ్గర కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, దేవుని యొక్క సేవకుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది చదవండి. యెహోవా అతనికి కనబడెను. అతను కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, చాలు, నేల మట్టుకు వంగి అప్పుడు అంటాడు, ప్రభువా అయ్యలారా, నీ కటాక్షము కనుక నా ఇంటి మీద ఉంటే, నా మీద ఉంటే నా ఇంటిని దాటి వెళ్ళొద్దయ్యా. నీ కొరకు కాస్త నీళ్లు శుద్ధపరుస్తానయ్యా, కాలు కడుక్కొని నీళ్లు తాగండి. ఆ తర్వాత మీ కొరకు భోజనము సిద్ధపరుస్తాను నాయన, భోజనము సిద్ధపరుస్తాను. ఆ భోజనానికి మీరు చక్కగా వెళ్ళండి, మీ ప్రాణాలను మీరు తెప్పరిల్లు చేసుకోమని బ్రతిమలాడితే వెంటనే ఆ దైవ సేవకులను మీరు గమనించండి. ఆ ఇంటికి వచ్చినటువంటి దైవ సేవకులను ఆ 100 సంవత్సరాల వయసు కలిగినటువంటి అబ్రహాము గుర్తించాడు. దేవునికి స్తోత్రము చెప్పండి. ఈ రోజున నీ సన్నిధికి వస్తున్నటువంటి నీ సేవకులను ఏ రోజైనా నువ్వు గుర్తించావా? ఈ వేసవి కాలంలో మన మధ్యకి వస్తున్నటువంటి సేవకుని ఎప్పుడైనా కానీ నువ్వు అడిగావా? ఎప్పుడైనా కానీ ఆ సేవకుని నువ్వు గుర్తించావా? అదుగు ఆయన గుర్తించాడు. ఎందుకు ఆయన గుర్తించాడు? ఒక సేవకుని యొక్క కటాక్షము, ఒక సేవకుని యొక్క ఆశీర్వాదము నా ఇంటి మీద ఉండాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళి శారద చెప్తున్నాడమ్మా, 3 మానికలు మెత్తని పిండిని సిద్ధపరచు, రొట్టెలు తయారు చేయి. అక్కడి నుండి పరుగున పరిగెత్తుకొని వెళ్ళిపోయి మందలోనికి వెళ్ళి ఏం చేశాడంటే, ఒక ముసలి కాదు, ఒక జబ్బు చేసింది కాదు,
ఒక మంచి పొట్టేలును, ఒక లేత దూడను తీసుకొని పనివానికి అప్పగించి ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? పనివానితో చెప్తున్నాడు, అయ్యా నా ఇంటికి సేవకులు వచ్చారు, వారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు, మీరు త్వరగా సిద్ధపరచు. మా సేవకుడు వచ్చాడు మన ఇంటికి, ఆయన ఎందుకు వచ్చాడో మాకు తెలుసులేమ్మా. సేవకుడు ప్రతి నెల ఎందుకు వస్తాడో మాకు తెలుసు. ఆ సేవకుడు ఇంటిలో తిరిగి అడుక్కునేవాడు కాదు. సృష్టికర్త చేత ఏర్పాటు చేయబడి పంపబడినటువంటి వాడు. ఒక్క ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరిచి ఆయనను పోషించగలిగిన సమర్థులు కలిగిన దేవుని యొక్క రాయబారులుగా మీ దగ్గరకు వచ్చాము. ఆ 100 సంవత్సరాల వయసులో అబ్రహాము దేవుని యొక్క సేవకులను చూడగలిగినటువంటి కన్నులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రోజున ఎప్పుడైనా నీ విశ్వాస జీవితంలో సేవకులు చూశావా? అలాంటి కన్నులు నీవు కలిగి ఉన్నావా? అక్కడ నుండి 10వ వచనం మనం గమనించి చదివితే, ఆహారము చేసి సేద తీర్చుకున్న తర్వాత అమ్మా నీ శాల ఎక్కడుందని అడిగారు. ఏమంటున్నాడు? ఆమె గుడారములో ఉందయ్యా. గుడారములో ఉందా? మేము వెళ్తాము ప్రార్థన చేసి, పిలిపించు, మేము వచ్చే ఈ ఏటికి ఆమె కడుగిటిలో ఒక కుమారుడు ఉంటాడు. అప్పుడు ఆమంటది, అయ్యా నేను స్త్రీ ధర్మము ఉడికిన దానను, స్త్రీ ధర్మము నాలో లేదు, నేను వృద్ధురాలను. అప్పుడు ఆయన అంటాడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత మళ్ళా అంటాడు, మరలా మేము వచ్చే ఈ యొక్క కాలానికి తప్పనిసరిగా నీ ఇంట్లో ఒక కుమారుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయం అంటే ప్రతి నిత్యము నీ ఇంట్లో తిని, నీ ద్వారా సహాయము పొంది, మేలును పొంది, నీ స్నేహితులు నిన్ను మర్చిపోతారు, నీ బంధువులు నీ కుటుంబాన్ని మర్చిపోతారు, నీ రక్త సంబంధికులు నేను మర్చిపోతారు. కానీ ప్రతి రోజు కూడా కన్నీరు కార్చి నీ కుటుంబం కొరకు ప్రార్థించేవాడు ఒక దైవ సేవకుడు అన్న సంగతి నువ్వు గుర్తుంచుకో. మానక ప్రతిరోజు నీ కుటుంబం కొరకు ప్రార్థించేవాడు ఒక దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏదైనా వాక్యం చెప్తూ మధ్యలో అడిగితే మన దగ్గర ఎలా ఉన్నారంటే, కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, మూగోళ్ళు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు ఎక్కడున్నారు? ఎక్కడున్నారమ్మా? చెప్పలేదమ్మా. ఎక్కడున్నారు? మన మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ 3 కార్యాలు దానియేలు జీవితంలో జరగడానికి మీరు ఒకవేళ అనొచ్చు, దానియేలు ఏ రీతిగా దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తున్నారో మేమేం తక్కువ కాదు. మేము కూడా సేమ్ టు సేమ్ దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తాం. ఆయన దానియేలు దినానికి 3 సార్లు చేస్తున్నాడు ప్రార్థన. పాస్టర్ గారు మేము కూడా అదే ప్రకారంగా దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాం. ఒకటి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు, రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు. మేమేమన్నా తక్కువనా? ఎంత గొప్ప విశ్వాసం మాకు. సేమ్ దానియేలు వలె మేము కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాం. ఎంత సంతోషం ఇచ్చిందమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోనాను దేవుడు పిలిచి చాలా చక్కని మాట చెప్పాడు. దానియేలు
షడ్రక్ మేషక్ వీళ్ళు స్థిరపరచబడడానికి, వారు రక్షింపబడటానికి ప్రధాన కారణం ఏంటంటే వారు ప్రార్థనలు ఎలా ఉన్నారు? స్థిరపరచబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోనాను దేవుడు పిలిచేమన్నాడు, ఒక పట్టణము నాశనం అయిపోతుంది, ఆ ప్రజలు పాపములు ఉన్నారు, పశుప్రాయులు బ్రతుకుతున్నారు, వారి దగ్గరికి వెళ్ళి వారు అగ్నికి ఆహుతి కాకమునికే వారికి ఒక సువార్తను ప్రకటించమని చెప్పారు. అయితే ఆయన ఏం చేశాడు? నువ్వు చెప్పింది ఏమి నాకు నచ్చలేదయ్యా, నేను ఆ ప్రాంతానికి వెళ్ళనని చెప్పి మరొక ప్రాంతానికి వెళ్ళడం ప్రారంభించాడు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఆ సమయంలో ఏమి సంభవించిందో కొద్దిగా ఒక 2 మాటలు మనం చూసుకొని ముందుకు సాగి వెళ్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయ నిద్రపోతా, నీకేమి వచ్చినది? నువ్వు లేచి నీ దేవుని ప్రార్థించు. చాలు. పడవలో ప్రయాణం చేస్తున్నాడు. పడవ ముందుకు సాగే పరిస్థితి లేదు, మునిగిపోయేటటువంటి పరిస్థితి. నావికులు ఉండేటటువంటి సరుకులన్నీ కూడా తీసి సముద్రములో పడవేసిన ముందుకు సాగని పరిస్థితి. యోనా చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. ఆయన అన్నాడయ్యా, మీరు లేచి మా ఇష్ట దైవాలందరినీ కూడా మేము ప్రార్థించాము, కానీ ఏమి జరగల. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, నీ వ్యాపారం ఏమిటో మాకు తెలియదు, కాబట్టి నువ్వు ప్రార్థన చేయమంటే నేను మాత్రం ఆ పని చేయను, ఆ పని మాత్రము నేను చేయను. అవసరం వస్తే మీరు ఏం చేయండి, నా ప్రాణము పోయినా నేను మాత్రము ప్రార్థన చేయను, ఆ ప్రాంతానికి వెళ్ళి నేను సువార్తను ప్రకటించనని చెప్పి మొండికేశాడు. ఇప్పుడు 12 వచనం చదువుమా. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిందని నాకు తెలిసి ఉన్నది, కాబట్టి ఇప్పుడు ఏం చేయండి, నన్ను ఎత్తి సముద్రములో పాడవేయండి, నేను మాత్రము ప్రార్థన చెయ్యను. ఇంతటితో నా జీవితము ముగించబడాల గాని నేను మాత్రము ప్రార్థన చెయ్యను. ఏమైనా చేశాడు? ప్రార్థన చెయ్యలేదు. ఆ తర్వాత 2వ అధ్యాయానికి మనం వచ్చి లోపల 2 నుండి 9 వచనాలు మనం చదివితే అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలు. 2 నుండి 9 వచనాలు తర్వాత చదువుకోండి. చాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాపకు ఆజ్ఞాపించాడు దేవుడు. చాప దేవుని మాట విన్నది, కానీ యోనా మాత్రము దేవుని మాట వినలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున నీవు దేవుని మాట వింటే బాగుపడతావు, దేవుని మార్గములో స్థిరపరచబడితే దీవించబడతావు. కానీ యోనా వలె నీ జీవితములో నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావో అగాధములు అంధకారములు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవాది దేవుడు చాపకు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆయన ఏం చేశాడో, చాప తీసుకెళ్లి ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాలనో ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి ఆయనని కట్టివేస్తే 3వ అధ్యాయంలో మనము గమనిస్తే ఆయన వెళ్ళి ఏం చేశాడంటే చక్కగా ప్రకటన చేశారు. వారు ఉపవాసం ఉండి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దేవుడు శిక్ష నుండి వారు తప్పించబడ్డారు. 4వ అధ్యాయానికి వచ్చే తర్వాత ఈయన చాలా చింత కలిగింది. మరి ఎందుకు కలిగిందో ఆయనకు చింత మనకు తెలియదు, కానీ మొత్తం మీద చింత కలిగి బాధ కలిగి ఎండవేళ ఆయన ఒక స్థలములో ఉంటే ఆ స్థితిని గమనించినటువంటి దేవుడు ఏం చేశాడంటే 6వ వచనాన్ని 7వ వచనాన్ని చదువుదాం. దేవుడైన యెహోవా ఒక సొర చెట్టును ఏర్పరిచి అతని కలిగిన శ్రమను చూసి పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైన నీడగా ఇచ్చినట్లు చేసెను. చూసి యోన బాగా సంతోషించాడప్పా, ఎంత చక్కటి నీడను. అమ్మా అందరూ తల్లెత్తి నన్ను చూడండి అమ్మా, నేను ఎంత చక్కగా ఉన్నాను, నన్ను చూడండి తల్లి. ఏం చేశాడట?
ఆ చెట్టును చూసి చాలా సంతోషించారు. ఎంత నీడ, యేసు రొమ్ము కంటే చల్లగుందని చక్కగా నిద్రపోతున్నాడు, సంతోషిస్తున్నాడు. ఇంతలో దేవుడు ఏం చేశాడంటే ఒక పురుగును పిలిచాడు. ఏయ్ రా, నువ్వు వెళ్ళి ఆ చెట్టును తొలిసివేయు. ఏమన్నాడు? ఆ చెట్టును తొలిసివేయమన్నాడు. వెంటనే దేవుని మాటకు లోబడి పురుగు ఏం చేసిందమ్మా? పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టును తొలిసివేసి, ఈయన మంచి నిద్రలో ఉన్నాడు. మెల్లిమెల్లిగా ఏమైపోయింది? చెట్టు ఎండిపోయింది. ఎక్కడ లేనటువంటి ఎండ తగులుతోంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆలోచనలు పడ్డాడు. అప్పుడు మొలిసి, అప్పుడు ఎండిపోయినటువంటి ఈ చెట్టు కొరకు నువ్వు చెంత కలిగి ఉన్నావు కదా, మరి ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారు? వారందరూ నశించిపోతే నాకు చింత లేదా అని చెప్పి దేవుడు యోనతో మాట్లాడినట్టుగా మనం చూస్తాము. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడో విషయంగా మనము గమనిస్తే, మరి దానియేలు ప్రార్థన పరుడు. ఎక్కడ స్థిరంగా ఉన్నారు వీళ్ళు? ప్రార్థనలో స్థిరంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున నువ్వు ప్రార్థనలో స్థిరంగా ఉన్నావా? నువ్వు స్థిరంగా ఉంటే నువ్వు బ్రతుకుతావు. దేవునిలో స్థిరంగా ఉంటే నువ్వు బ్రతుకుతావు. లోకాన్ని విడిచిపెట్టావు. చివరిగా 4వ విషయాన్ని మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 4వ విషయంలో మనము గమనిస్తే, దేవుడు ఏ ఆధారము లేకుండా ఆకాశమును స్థిరపరిచాడు. ఎన్ని పిల్లర్లు వేశారమ్మా ఆకాశానికి దేవుడు? ఎంత సిమెంట్ కొన్నాడు, ఎంత కంకర వేశాడు, ఎంత రాడ్లు ఫిట్టింగ్ చేశాడు, ఎంతమంది సెంటరింగ్ కొట్టారు. ఈ రోజున నువ్వు భూమి ఎక్కడ వరకు ఉన్నదో అంత వరకు నువ్వు ప్రయాణం చేసి ఆకాశం వైపు చూస్తే, ఎక్కడికి వెళ్ళిన ఆకాశం ఎలా ఉంటుందంటే సమానంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు నీతో చెప్తున్నటువంటి మాటలు గమనించు. ఏ ఆధారము లేకుండా ఆయన ఆకాశమును స్థిరపరిచినటువంటి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన స్థిరపరచడా? ఆయన అన్నాడు, ఆకాశము భూమి గతించుతుందేమో గాని నా మాటలు గతించవు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగనే దేవాది దేవుడు చాలా చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసుకొని మానవునికి ఏం చేశాడంటే చక్కటి తోటను నిర్మించి అందులో ఉంచి ఆయన ఆశపడ్డాడు. ఏమని ఆశపడ్డాడు? ఈ తోటలో వీరు స్థిరంగా ఉండాలి. చెప్పండి, ఏ తోటలో అమ్మా? దేవుడు ఏర్పరచబడినటువంటి తోటలో స్థిరంగా ఉండాలి అని ఆయన ఆశపడ్డాడు. ఈ ఏదైనా తోటలో ఇద్దరు ప్రసంగికులు ఉన్నారు అక్కడ. అమ్మా వింటున్నారా తల్లి? ఒకసారి గట్టిగా అల్లి చెప్పండి అమ్మా. ఈ ఏదైనా తోటలో ఇద్దరు ప్రసంగికులు ఉన్నారు. త్వరగా ఇద్దరు ప్రసంగాలు మీ ముందు పెట్టి నేను నా దారి మీద వెళ్తాను. అందరూ కూడా అమ్మాయి చూడాలి, మాట్లాడొద్దమ్మా. ఇద్దరు కూర్చొని మాట్లాడతారు. ఇద్దమ్మా వినండి. ఇక్కడ మొదటి ప్రసంగాన్ని రాసుకుందాం. వీటిని తినమునా నీవు సత్యదవో. అబద్ధం ఆడొద్దు, పాపం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఎవరి సొత్తు దోచుకోవద్దు, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చెయ్యాలా, క్రమము తప్పకుండా దేవుని మందిరానికి రావాలా, సీరియల్ చూడొద్దు, సినిమాలు చూడొద్దు, సిగరెట్ తాగొద్దు, సారాయి తాగొద్దు, గుట్కాలు వేసుకోవద్దు, ఆకులు తినొద్దు,
ఇవన్నీ వీటన్నిటిలో ఏదైనా కనుక ఒకవేళ మీరు చేస్తే నిశ్చయముగా మీరు సస్తారు. ఇది మొదటి ప్రసంగం. మాకేమి నచ్చలేదు ఈ ప్రసంగం. మీరు ఏమన్నా అనుకోండి, ఈ ప్రసంగం మాత్రం మాకు నచ్చలేదు. ఎవరికి నచ్చింది చేతులు ఎత్తండి. ఈ ప్రసంగం మనకు ఎవరికి నచ్చదు. ఎందుకు చెప్పండి? ఈ ప్రసంగం అంతా కఠినమైనటువంటి ప్రసంగం. పాస్టర్ గారు, ఇంత ఖచ్చితంగా ఉంటే మా ఎదుట ఉన్న లోకం ఏం కావాలి? మీరు చెప్పండి. కాబట్టి ఈ ప్రసంగం మాకు నచ్చదు. ఇప్పుడు రెండో ప్రసంగానికి వెళ్దాం మనము. ఇది నిజమా? దేవుడు నీతో చెప్పనా? మీరు వీటిని తిని దినమునా మీరు చావరు. మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతల వలె మారుతారు. మీరు పాపము చేయొచ్చు, సినిమాలు చూడొచ్చు, దొంగతనము చేయొచ్చు, వ్యభిచారము చేయొచ్చు, మీరు త్రాగొచ్చు, మీరు దేవాలయానికి వెళ్ళే పని లేదు, బైబిల్ చదివే పని లేదు, కానుకలు వేసే పని లేదు. మీరు ఎన్ని రకాలుగా బ్రతికినా మీకు ఏ ఆటంకము లేదు. ఇలాంటి ప్రసంగం కావాలి. ఈ ప్రసంగం మాకు నచ్చింది. ఎంతమందికి నచ్చింది? ఎంతమందికి నచ్చింది? చేతులు ఎత్తి ఒకసారి చెప్పండి గట్టిగా. లేదయ్యా, అన్నీ చేయొచ్చు, ఏది విడిచిపెట్టని అవసరం లేదు. నేను మాత్రము నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాను. అబ్బా, దీనికంటే మంచి ప్రసంగం ఎక్కడ ఉంటుంది? ఏ రకంగా లోకములు జీవించిన మాకేమొస్తున్నాయి? మా కుటుంబానికి ఆశీర్వాదాలు వస్తున్నాయి, దీవెనలు వస్తున్నాయి. దీనికంటే మంచి ప్రసంగం మనకి ఎక్కడ దొరుకుతుంది? నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ఒక దినబంధు ఈ రీతిగా లోకాశలకు లోనై ఆ జీవితము ఒకవేళ నువ్వు జీవిస్తే ఆ తోటల నుండి వెలివేయబడతావు. ఆ తర్వాత మండుచున్నటువంటి నిత్య నరకాగ్ని గుండములను త్రోయబడతావు. ఇక్కడ నాట్యం వేయలేదు కానీ అక్కడ వెళితే ఆటోమేటిక్గా నాట్యం ధ్యానం చేస్తావు. ఇక్కడ దేవుని స్తుతించడానికి నోరు తెరవలేదు కానీ అక్కడికి పోతే చాలా పెద్దగా నోరు దేవుని స్తుతిస్తావు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ శ్రేష్టమైన మంచి సమయాన ప్రభువుని స్థిరంగా ఉంటే నువ్వు బ్రతుకుతావని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సంఘములు ఉండే ప్రతి ఒక్క విశ్వాసి ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమి తీర్మానం చేసుకున్నారు అని అంటే, ప్రతి ఆదివారము 10 చెప్పండి. ప్రతి ఆదివారము అమ్మా ఎవరు చెప్పలేదమ్మా 10 మా జీవిత కాలం అంతా మందిరములు 10. సాయంత్రానికి తినడానికి మాంసం కావాలి. దానికి ఎంత కావాలా? 500 కావాలి. తినడానికి మాంసం తినడానికి సాయంత్రము 500 కావాలా? దేవునికి కానుక వేస్తే 10. తిని కడుపు నొప్పి లేసి డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ అంటాడయ్యా, నీ కడుపులో చాలా చెడిపోయిందయ్యా, దీన్ని త్యాగం చేయాలి. దీనికి 2000 రూపాయలు అయితే, 8,000 అయితే అమ్మా 2000 రూపాయలు అయితే అప్పుడు ఏం చేయాలేమా? అయ్యా నేను పేదదాన్ని అయ్యా, 2000 నేను ఇచ్చుకోలేను, తగ్గించయ్యా అని అనదు. డాక్టర్ చెప్పినట్లుగా
ఆ 2000 కట్టి నోరు మూసుకొని ఆయన చేసే ట్రీట్మెంట్కు లోబడి ఆయన ఇచ్చే మందులు తీసుకొని ఇంటికి వస్తుంది. దేవుని మందిరానికి వస్తే దేవుని బిడ్డలు చేసే పని ఏంటంటే పదే. దానికి మించి ఇది ఒక గొప్ప తీర్మానం. ఈ కడగల దినాలలో దేవుని బిడ్డలమైనటువంటి మనము కడ వరకు సంఘములో స్థిరపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. మోయాబు దేశమును విడిచిపెట్టినటువంటి రూతు 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటే నేను మృతి పొందుతాను. దేవునికి స్తోత్రము చెప్పండి. ఒక అన్యరాలు దేవుని తెలుసుకున్న తర్వాత ఆమెలో ఉండేటటువంటి స్థిరత్వాన్ని ఒకసారి మనం గమనించండి. రెండు మాటలు చెప్తాను మీకు. మీరేం బైబిల్కి ఎదురు త్వరతారు కదా. 2 మాటలు చాలా రెండు నిమిషాలు. మన దగ్గరకు వచ్చేటటువంటి పురుషులందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమని పురుషులు తీర్మానం చేసుకున్నారంటే ప్రతి ఆదివారం 2 గంటలు మాత్రమే. ఎన్ని గంటలమ్మా? ప్రతి ఆదివారం 2 గంటలు మాత్రమే. ఆ తర్వాత మందిరములో జరిగే ఏ కార్యక్రమానికి మేము కనబడము. కాబట్టి సంఘాలలో ఏమైపోయారంటే స్త్రీలు అధికముగా అయిపోయారు. స్త్రీలు చాలా అధికంగా మార్చబడ్డారు. స్త్రీలేమన్నా తక్కువనా? స్త్రీలు తలంచుకుంటే పురుషుని నిద్ర లేకుండా చేయగలరు. రెండోదిగా ఏం చేస్తారు? వాళ్ళు నిద్రపుచ్చగలరు. బలవంతుడైనటువంటి సంసోను నాజీరు చేయబడినటువంటి వాడు, అభిషేకము పొందినటువంటి వాడు, ఫిలిష్తీయుల గుండెల్లో గుబులు పుట్టించినటువంటి వాడు. దెలీలా అన్నది, అయ్యా నువ్వు సోఫాల మీద మంచం మీద పండుకుంటే నీకు నిద్ర రాదు. నా మాట విని ఏం చేసిందే? నా తొడ మీద పండుకొని నిద్రపోమంటే సంసోను మౌనముగా మారు మాట్లాడకుండా వెళ్ళి సైలెంట్ గా నిద్రపోయాడు. ఇంకొక సంగతి చెప్పనా వద్దా? చెప్పనవద్దు, గట్టిగా చెప్పండి. ఇంకొకరు ఉన్నారు, పడిపోయినటువంటి బలిపీఠమును కట్టి కట్టెలను చక్కగా పేర్చి వధింపబడినటువంటి బలిపీఠమును ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి ఆ పశువులు నీరు పోయించి 450 మంది బయలుల ఎదుట సవాలుగా రోషముగా నిలిచినటువంటి ఏరియా. అగ్ని కురిసింది, బలిపీఠమును దహించింది. ఆ తర్వాత వాట్సాప్ లో ఒక చిన్న మెసేజ్ వచ్చింది ఆయనకు. ఇది ఎట్లా వచ్చిందా మెసేజ్? ఏ మెసేజ్ వచ్చింది? ఎవరు పంపించారు? చిన్న మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏం రాయబడి ఉందంటే, రేపు ఈ సమయానికి నీ ప్రాణం పోతే నేను సంపుతా. వెనువెంటనే ఆ వార్త విన్నటువంటి ఆ దైవజనుడు అరణ్యమునకు పారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి లోకంలో ఉండే స్త్రీల సంఘాలన్నీ మీయే, డోక్రా మహిళలన్నీ మీయే, ఆఖరికి ఇప్పుడు తిరిగి బస్సులన్నీ మీయే. మాకేమన్నా చెప్పండి, మాకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. దేవునికి స్తోత్రము కలుగును కాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒకటి మారు మనసు పొంది రక్షణలో మనము స్థిరపరచబడదాం. రెండోది యేసయ్యలో మనము స్థిరపరచబడి లోకాన్ని విడిచిపెడదాం.
మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థనలో మనము స్థిరపరచబడతాం. ఏ ఆధారము లేకుండా ఆకాశమును స్థిరపరిచినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన స్థిరపరచటలో నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి కడవరకు సంఘములో మనము స్థిరపరచబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల ఉంచి కళ్ళు మూసుకొని